morning and once again welcome back to my channel and this is Ramani. Each and every video లో నా నేమ్ చెప్తున్నా అని అనుకుంటున్నారా? ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళకి తెలియాలి కదా, సో అందుకని చెప్తున్నా అనమాట. సో guys, let's get into the video. And guys, how is my new look? బాగుంది కదా? అంతే అనమాట. ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుంటే గర్ల్స్ చాలా చాలా ప్రెట్టీగా ఉంటారు కదా. I think I'm looking gorgeous today. మార్నింగ్ నుంచి నాకు ఈరోజు ఫుల్ కాంప్లిమెంట్స్ వచ్చాయన్నమాట. వెరీ గుడ్ మార్నింగ్ గైస్, హ్యావ్ ఎ నైస్ డే. ఎర్లీ మార్నింగ్ బయట వ్యూ ఎంత బాగుంటుంది అంటే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ అందులోనూ ఫ్రైడే అంటే చాలా స్పెషల్గా అనిపిస్తుంది కదా. సో ఇలా నా డే స్టార్ట్ చేశాను. అప్పుడప్పుడు ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది కదా. అండ్ ఈరోజు ఫ్రైడే కదా, సో మా డాడీ అయితే బయటికి వెళ్ళి ఫ్లవర్స్, బనానాస్ ఇంకా కొబ్బరికాయ తీసుకొని రావడానికి వెళ్ళారనమాట పూజలోకి. అండ్ మార్నింగ్ నుంచి మా మమ్మీ ఈరోజు చాలా చాలా బిజీగా ఉంది. అండ్ మా డాడీ కూడా తీసుకొచ్చేస్తారనమాట పూజకి కావాల్సినవి అన్నీ. నాకైతే ఫ్లవర్స్ అంటే ఫుల్ అంటే ఎంత అంత ఇష్టం అనమాట. అందులోనూ రోజ్ అంటే చాలా ఇష్టం. ఇంకా మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఒక చిన్న చెట్టు ఉండే, కానీ అందులో ఒక 30-40 అట్లా రోజెస్ వస్తుండే రోజు. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అసలు ఫ్లవర్స్ అన్నీ. అండ్ ఇంకొకటి కొబ్బరికాయ, మీరేమంటారు టెంకాయ అంటారా? మేమైతే కొబ్బరికాయనే అంటాము. డిఫరెన్స్ చెప్తున్నా అని అనుకోకండి, ఐఎమ్ జస్ట్ టెల్లింగ్, ఓకే. ఇంకా బనానాస్ కూడా తీసుకొచ్చారనమాట. రెగ్యులర్గా ఉండేవేలే కానీ, బట్ దిస్ ఇస్ ఓన్లీ ఫర్ పూజ. పూజ అంటే మళ్ళీ ఎవరు పూజ అని అనుకోకండి, దేవుడికి చేసే పూజ అనమాట. ఇంకా మా మమ్మీ పూజలో బిజీ అయిపోయిందనమాట. నాకేమో చాలా ఆకలి వేస్తుంది. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మా మమ్మీ బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. ఇంకా నేను 1.5 hours వెయిట్ చేయాలన్నమాట. ఫ్రైడే వస్తే మా ఇంట్లో ఇలానే జరుగుతుంది. అండ్ నేనైతే హెయిర్ స్టైల్ సెట్ చేస్తున్నాను, కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని అనుకుంటున్నాను. అండ్ మీకు తెలుసా, నాకు అన్ని హెయిర్ స్టైల్స్ వచ్చు, కానీ నాకు మాత్రం సింగిల్గా ఒక్కటే హెయిర్ స్టైల్ యూస్ చేస్తాను. కానీ వేరే వాళ్ళకి వేసేటప్పుడు మాత్రం ఒక 2-3 హెయిర్ స్టైల్స్ అయితే వేస్తాను. అంటే మనం వేసుకోవాలంటే ఇంట్రెస్ట్ చూపించాం కదా, సో అదే అనమాట రీజన్. ఇంకా నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేశాను కదా. ఆల్రెడీ ముందు కొంచెం నాకు ఐడియా ఉంది, కానీ ఆ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ తీసుకున్న తర్వాత కూడా కొన్ని నేర్చుకున్నాను అనమాట, లైక్ స్టిచ్చింగ్ ఇంకా డిజైనింగ్. ఫస్ట్ డే అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే. అండ్ మా ఫ్రెండ్స్ అయితే యోగా, ఫోటోగ్రఫీ అన్నీ తీసుకున్నారనమాట, కానీ నేను ఫ్యాషన్ డిజైనింగే తీసుకున్నాను. ఫస్ట్ డే అయితే నాకు ఇంకా గుర్తుంది, ఎందుకంటే అందరికీ ఒక పేపర్ ఇస్తారనమాట. అందులో ఒక బార్బీ టైప్ ఒక అమ్మాయి ఉంటుంది, సో ప్రింటెడ్ అనమాట. సో మనం ఆ డాల్కి డ్రెస్సింగ్ చేయాలన్నమాట. అంటే మన ఇష్టం, లైక్ లెహెంగా, ఫ్రాక్స్ అన్నీ చేయాలి. సో నేనైతే ఆ రోజు ఫ్రాక్ వేశాను, అప్పుడు నేను సెలెక్ట్ అయిపోయాను అనమాట. సో ఇప్పుడు మా మమ్మీ పూజ కంప్లీట్ అయిపోయింది కదా, నేనైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాను. ఇంకా మా మమ్మీ ఇప్పుడే స్టార్ట్ చేస్తుంది అనమాట. ఇంకా అలానే మా మమ్మీతో కొంచెం టైం స్పెండ్ చేసినట్టు కూడా ఉంటుంది అని. దోశకి ఆల్రెడీ ప్రిపరేషన్ అంతా అయిపోయింది, ఇప్పుడు ఇంకా చట్నీ చేయాలి అంట. సో వాళ్ళ కోసం పల్లీ చట్నీ చేసుకుంటున్నారు. ఇంకా నేను లైట్గా టమాటో చట్నీ వేసుకొని తింటాను. అండ్ మా ఫ్రెండ్స్ అంటున్నారు, చూస్తున్నావు కదా, చేస్తున్నావా ఏమైనా కుకింగ్ అని. ఒకసారి చూసాగానే మనకి రాదు, మనం డైరెక్ట్గా ప్రిపేర్ చేస్తేనే వస్తుంది అనమాట. ఇంకా దోశ కూడా రెడీ వచ్చేసింది. ఇంకా నేను తినేటప్పుడు వీడియో ఏం పోస్ట్ చేయట్లేను. ఇప్పుడైతే నేను చాలా చాలా ఎడిట్ చేయాలి. సో ఇప్పుడైతే స్టడీ రూమ్కి వెళ్ళి నేను ఎడిట్ చేస్తాను వీడియో. కొన్ని బుక్స్ కూడా చదువుదాం అనుకుంటున్నాను అలానే. ఇంకా అలా బ్రేక్ఫాస్ట్ చేసేసి నేను స్టడీ రూమ్కి వచ్చేసాను. నైట్ ఎడిట్ చేసేసి హాల్లోనే పెట్టేసాను అనమాట, అందుకని ల్యాప్టాప్ తీసుకొచ్చేసా. ఇప్పుడైతే ల్యాప్టాప్ ఓపెన్ చేసేసా. ఇంకా స్క్రీన్ పైన కూడా ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. సో నేను క్లీన్ చేయడానికి కోసం అని క్లాత్ తీసుకొని రావడానికి వెళ్ళాను. అండ్ నేను యూస్ చేసేటప్పుడు అయితే నాకు చాలా క్లీన్గా ఉండాలి, సో అందుకని చెప్పేసి స్క్రీన్ అంతా క్లీన్ చేస్తున్నాను. అండ్ ఈరోజు అయితే చాలా చాలా ఎడిటింగ్ వర్క్ ఉంది నాకైతే. నేనైతే నార్మల్ క్లాత్ తోటే క్లీన్ చేసేస్తాను. ఒకసారి మా సిస్టర్ అని చెప్పింది ఏమన్నా అంటే వెట్ టిష్యూ ఉంటుంది కదా, సో దాంతో క్లీన్ చేద్దామని. నేనైతే వద్దు అని చెప్పాను. ఫస్ట్ అయితే మిర్రర్ తోటి ట్రై చేయు, అలానే ఉంది అంటే మనం ల్యాప్టాప్ పైన యూజ్ చేయొచ్చు అని అన్నాను అనమాట. అయితే వెట్ టిష్యూస్ మిర్రర్ పైన యూజ్ చేస్తే మొత్తం బ్లర్ అయిపోయింది. అప్పుడు డిసైడ్ అయ్యామన్నమాట, అలాంటి టిష్యూస్ అనేది మనం ల్యాప్టాప్ క్లీన్ చేయడానికి యూజ్ చేయొద్దు అని. నార్మల్ టిష్యూస్ అయితే ఓకే, నో ప్రాబ్లం. అండ్ ఈరోజు నాకు కొంచెం కూడా టైం వేస్ట్ చేయడానికి అస్సలు లేదు, అందుకని చెప్పేసి సీరియస్గా వర్క్ చేసుకుంటున్నాను. నేను నా వర్క్లో బిజీ అయిపోయి వీడియో రికార్డ్ చేస్తున్నా లేదా అని తెలియదు కదా, సో అందుకని చెప్పేసి మిడిల్లో ఒక్కొక్కసారి చెక్ చేస్తాను అనమాట. సో ఒక్కొక్కసారి అయితే నేను కెమెరా ఆన్ కూడా చేయను.
ఇంకా ఆ క్లిప్ మళ్ళీ తీయలేం కదా, సో అలా అని. నా స్టార్టింగ్ వీడియోస్ అయితే మొత్తం సచిన్ రికార్డ్ చేశాను. అండ్ మనం సింగిల్గా కూడా చేసుకోవచ్చు, ఎవరి హెల్ప్ అవసరం కూడా లేదు అసలు. కానీ మనమే ఆన్ చేసుకోవాలి, మనమే ఆఫ్ చేసుకోవాలి కదా, సో అది కొంచెం టైం ఎక్స్ట్రా అవుతుంది. సో ఇప్పుడైతే నేను ప్రీవియస్ నోట్ చేసినవన్నీ చూసుకుంటున్నాను. నేను నోట్ చేసి బుక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొత్త డైరీ ఉందేమో అని చూస్తున్నాను. సో ఇప్పటికైతే ఇందులో నోట్ చేసుకుంటాను అన్నీ. అండ్ గాయస్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది లాస్ట్ వీడియోలో కూడా. టాప్ 1లో అదే ఉంది నా వీడియో. అంటే ప్రీవియస్ వీడియోస్తో కంపేర్ చేస్తే అనమాట. వీడియోస్కి లోగో ఇంకా బ్రైట్నెస్ కరెక్ట్ చేస్తాను అనమాట. ఇంకా అలా ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ బుక్స్ నీట్గా అక్కడే పెట్టేస్తున్నాను. ఇంకా అలా 2 hours తర్వాత కంప్లీట్ అయిపోయింది కదా, మనం అయితే ఇప్పుడు బాల్కనీలోకి వెళ్ళిపోదామని చెప్పేసి నేను వచ్చేసా. ఇంకా నేను లేట్గా బ్రేక్ఫాస్ట్ చేశాను కదా, సో అందుకని చెప్పేసి లంచ్ కూడా కొంచెం లేటే అవుతుంది. మా మమ్మీ ఇప్పుడు రెడీ అయిందని చెప్తుంది అనమాట లంచ్ కూడా. అండ్ నేను కంటిన్యూస్గా 2.5 hours వరకు ఎడిట్ చేశాను కదా, సో అందుకని కొంచెం ఒక 5-10 minutes వరకు ఇక్కడ రిలాక్స్ అవుదాం అనుకున్నాను. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఎప్పుడు తింటావు అని చెప్పేసి మా మమ్మీ అంటుంది. సో అందుకని ఇంట్లోకి వచ్చేసా. అండ్ ఈరోజు మటన్ కర్రీ. మళ్ళీ మండే అండ్ సాటర్డే తిన్నాము, మిగతా అన్ని డేస్ నాన్ వెజ్ ఉంటుంది. ఇంకా మా మమ్మీ ఇలా బౌల్లో వేస్తుంది, హ్యాండ్ వాష్ చేసుకో అని చెప్తుంది. కానీ నాకు ఇప్పుడు తినాలని అస్సలు లేదు, ఎందుకంటే నేను బ్రేక్ఫాస్ట్ చేసిందే 11-11:30కి. నేను అందరికీ చెప్తా అనమాట ఫుడ్ టైంకి తినాలి అని, కానీ నేను మాత్రం ఫాలో అవ్వను. ఇంకా నేను హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చేసాను అనమాట. నార్మల్గానే మా ఇంట్లో స్పైసీ ఫుడ్ ఉంటుంది, కానీ ఈరోజు అయితే ఇంకా స్పైసీ చేసేసింది మా మమ్మీ కర్రీ. ఇంకా నేను రైతా యాడ్ చేసుకొని తిన్నాను. సో అప్పుడు కొంచెం కారం అదే ఉంటుంది కదా, స్పైసీనెస్ అనేది అది కొంచెం కంట్రోల్ అయ్యింది. సో ఇలా నా లంచ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ బ్యాక్ టు ద వర్క్ అగైన్. సో ఇప్పుడైతే నేను నోట్ చేసుకోవాలి కదా, చాలా ఆలోచిస్తున్నాను. కొంచెం లేట్ అయినా సరే ఈసారి డిఫరెంట్గా ట్రై చేయాలి అని అనుకుంటున్నాను. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే నేను ఏదో ఒకటి కొత్తగా నేర్చుకుంటా అనమాట. అండ్ ఈరోజు ఎడిటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా, సో కొంచెం అయితే హ్యాపీగా ఉన్నాను నేను. ఇంకా జస్ట్ థంబ్నెయిల్ అండ్ హ్యాష్ట్యాగ్స్ ఇచ్చేస్తే కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఈరోజు మార్నింగ్ నుంచి కొంచెం వాటర్ తక్కువ తాగాను, సో అందుకని వాటర్ బాటిల్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాను. అండ్ ఇప్పటికి ఓన్లీ 1.5 liters నేను వాటర్ కంప్లీట్ చేసేసాను అనమాట. ఇంకా అలా వాటర్ తాగేసిన తర్వాత ఈవినింగ్ అయింది కదా, కొంచెం ఏమైనా తినాలి అని చెప్పేసి మా మమ్మీకి అడిగితే మా మమ్మీ బయటికి వెళ్ళి తెచ్చుకో అని చెప్పారనమాట. సో అందుకని నేను వెళ్తున్నాను. నూడిల్స్ తెచ్చుకుందాం అనుకుంటున్నాను, కానీ చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత మైండ్ చేంజ్ అయిపోతుంది కదా. సీసీ కెమెరా ఉందని చెప్పేసి నేను చూపిస్తున్నాను అక్కడ. సో ఇప్పుడైతే నా షూస్ తీసుకుంటున్నాను. ఇంకా నేను వెళ్ళేసి వచ్చేసాను అనమాట, డోర్ లాక్ చేస్తున్నాను. ఇంట్లో నూడిల్స్ తీసుకొచ్చుకుంటా అని చెప్పేసి బయటికి వెళ్ళి ఇప్పుడైతే నేను ఏం తీసుకొచ్చాను అంటే చూడండి. ఇంకా నేను హ్యాండ్ వాష్ చేసుకొని అలానే ప్లేట్ తీసుకొని రావడానికి వెళ్తున్నాను అనమాట కిచెన్లోకి. సో ఇప్పుడైతే నేను ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చాను అండ్ సీజర్ మర్చిపోయాను. మళ్ళీ సీజర్ తేవడానికి వెళ్ళాను అనమాట. ఎప్పుడు ఏదో ఒకటి మర్చిపోతానే ఉంటా. అండ్ ఈరోజు ఫ్రైడ్ రైస్లో కొంచెం వెజ్జెస్ ఎక్కువ యాడ్ చేయమని చెప్పానమాట. ఇంకా అలా ప్లేట్లో వేసుకొని ఇంకా స్టార్ట్ చేద్దామని చెప్పేసి చూస్తున్నాను. అండ్ ఫ్రైడ్ రైస్లో వెజ్జెస్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు నేను ఫస్ట్ స్పూన్ అనేది టేస్ట్ చేయబోతున్నాను. సో యమ్మీ. ఇంకా అలా యూట్యూబ్లో వీడియోస్ ప్లే చేస్తూ స్లోగా తింటున్నా అనమాట. అండ్ మా ఇంట్లో సోయా సాస్, వెనిగర్ అన్నీ ఉన్నాయి, కానీ సేమ్ టేస్ట్ అయితే రాదు ఎప్పుడు. అందుకనే బయట ఫుడ్ తింటా నేను. ఎప్పుడు కాదు, ఎప్పుడైనా సరే తింటా, ఎప్పుడైతే తినను రోజు అయితే. అండ్ ఈ వీక్ అయితే 4 times తిన్నా అనుకుంటా. ఇంకా అలా తినేసి బాల్కనీలోకి వచ్చేసా అనమాట. అండ్ నాకు లైట్గా కోల్డ్ స్టార్ట్ అవుతుంది. సో నేను అది కంట్రోల్ చేయాలి అనమాట నెక్స్ట్ వీడియో లోపు, ఎందుకంటే నాకు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు తెలుస్తుంది కదా. సో అదే అనమాట. అండ్ ఈరోజు మార్నింగ్ నుంచి రనీ నోస్ టైపే ఉంది నాకు. మా బాల్కనీలోకి సన్లైట్ ఎక్కువ రాదు అనమాట. వెంటిలేషన్ అంతా బాగానే ఉంటుంది, కానీ కొన్ని మొక్కలు ఉంటాయి కదా, సో ఆ ప్లాంట్స్ అనేది పెరగట్లేవు, లేకపోతే కొన్ని ఎండిపోతాయి అనమాట. ఇలా ఈ మనీ ప్లాంట్ వచ్చేసి పైన వరకు లీవ్స్ పెరిగి మొత్తం డ్రై అయిపోయింది. ఇంకా డ్రై అయిపోయినాయి మొత్తం, లీవ్స్ తీసేస్తున్నాను. ఇంకా ఎడిటింగ్ కొంచెం థంబ్నెయిల్ ఉంది కదా అని చెప్పేసి మళ్ళీ ఎడిట్ చేయడానికి వచ్చేసాను అనమాట. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గాయస్. నాకు తెలిసి మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఇంకా ఎవరైతే లైక్ చేయలేరో లైక్ చేయండి. అండ్ గాయస్ ఈరోజు వీడియో చాలా బాగుంది కదా.
నాకు కూడా చాలా చాలా నచ్చింది అనమాట. వీడియో షూట్ చేసినప్పుడు నేను అనుకున్నా లైక్ ఈ రోజు వీడియో అయితే చాలా బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నా. And guys, thanks for watching. If you like this video, please like, share and subscribe.